ఆప్ అధిష్టానం తీరుపై మండిపడ్డారు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా. రాజ్యసభ సెక్రటరీకి ఆప్ లేఖ రాయడంపై ఆయన స్పందించారు. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చడ్డాను తొలగింపుపై పార్లమెంటులో నాకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా నేను ప్రజా సమస్యలపైనే మాట్లాడాను. నేను మాట్లాడే ప్రజా సమస్యలు ఏ ఎంపీ మాట్లాడటానికి ఇష్టపడరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజా సమస్యలపై చట్టసభల్లో మాట్లాడటమే నేను చేసిన నేరమా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు రాఘవ్ చడ్డా. నేను మాట్లాడడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం కలుగుతుందా అంటూ కూడాను ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పార్లమెంటులో నా గొంతు నొక్కినంత మాత్రాన నా పోరాటం ఆగుదంటూ కూడాను ఆయన చెప్తూ ఉన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటా అంటూ కూడాను నా గలం వినిపిస్తూనే ఉంటానంటూ కూడాను ఆయన ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చడ్డాను తొలగించారు ఆప్. पार्लियामेंट में बोलने का मौका मिलता है, मैं जनता के मुद्दे उठाता हूं और शायद ऐसे टॉपिक्स उठाता हूं जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्डा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हां, आम आदमी पार्टी ने पार्लियामेंट को यह सूचित किया है कि राघव चड्डा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूं थैंक यू। ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत। मैं आपसे हूं और मैं आपके लिए हूं। और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूं। मेरी खामोशी को मेरी हार मत समझ लेना, मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है। ఇక ప్రజా సమస్యలపై నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. ఆ మాట్లాడడమే తప్ప అలాగే నా మౌనం ఎప్పుడు కూడా వీడను, ఓటమి కాదు నా మౌనం కూడా ఆయన అంటూనే కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాయుడు తెలుసుకుందాం. గోపి, రాఘవ్ చడ్డా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు, కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అసలు? నిన్న రాజ్యసభకు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ రాజ్యసభ ఎంపీని తొలగిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక లేఖ రాయడం జరిగింది. అయితే దాంట్లో అశోక్ మిత్తల్ని ఇకపైన తమ అధికార ప్రతినిధిగా గుర్తించాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపైన రాఘవ చడ్డా ఈరోజు స్పందించడం జరిగింది. తాను ఏం తప్పు చేశారని తనని రాజ్యసభలో మాట్లాడకుండా తన గొంతు నొక్కే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన తన వీడియో సందేశంలో వివరణ చెప్పడం జరిగింది. అయితే ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక మంది సామాన్య ప్రజల ఇబ్బందులపైనే తాను మాట్లాడానని, ఎయిర్పోర్ట్లో ఆహార కొరతకు సంబంధించి కావచ్చు, అత్యధికంగా వసూలు చేస్తున్న అంశం పైన తాను మాట్లాడానని, అదేవిధంగా జొమాటో స్విగ్గీ లాంటి వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపైన తాను గలమెత్తానని, ఇక ఇతర అంశాలు అనేక అంశాలపైన కూడా తాను రాజ్యసభలో మాట్లాడిన తీరు కానీ మాట్లాడిన అంశాలు కానీ దాంట్లో ఎటువంటి తప్పులు ఉన్నాయని నన్ను మాట్లాడకుండా చేశారు అన్న దానిపైన కూడా ఆయన తన వీడియో సందేశంలో చెప్పడం జరిగింది. కీలకమైన అంశాలపైనే ఆయన ఈరోజు తన వీడియో సందేశంలో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి జరుగుతున్న నష్టం ఏమిటి, ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తే ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నన్ను అధికార ప్రతినిధిగా తొలగిస్తూ వేరే వ్యక్తికి ఎందుకు అవకాశం ఇచ్చింది అనేది ఆయన మొదటి ప్రశ్న. రెండవది, ఇటు ప్రజా
ప్రజా సమస్యలపైన అంటే ఇటు బ్యాంకర్స్ నుంచి ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, లేదా టోల్ ప్లాజాల వద్ద జరుగుతున్న దోపిడీకి సంబంధించి కావచ్చు, లేదా ఇంకా ఇతర అంశాలపైన కూడా తాను రాజ్యసభలో మాట్లాడారు. అంటే దేశవ్యాప్తంగా కూడా ఏ ఎంపీ కూడా టచ్ చేయని అంశాలను తాను టచ్ చేశానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజా ప్రయోజనాల కోసమే నన్ను చట్టసభకు పంపించడం జరిగింది, ఆ ప్రజా ప్రయోజనాలను దక్కించుకుంటూ తాను గలమెత్తాను తప్ప ఇటు రాజకీయ ఉద్దేశం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే రాఘవ చెడ్డా గత కొద్ది రోజులుగా బీజేపీలో జాయిన్ అవుతారంటూ కూడా వస్తున్న వదంతులను తాను తోసిపుచ్చడం జరిగింది. తాను ఏ పార్టీలో కూడా చేరేందుకు లేదు, నేను ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉన్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటు ఆయనను తొలగిస్తూ వేరే వ్యక్తిని పెట్టడానికి గల కారణాలను ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకు వ్యక్తిగతంగా ఎటువంటి సూచన చేయకుండా ఇటు రాజ్యసభ సెక్రటరీకి మాత్రం లేఖలో పేర్కోవడం జరిగింది. ఇకపైన ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించే సమయాన్ని అశోక్ మిత్రకు కేటాయించాలంటూ కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కోవడం జరిగింది. మరి ఇప్పటికే రాఘవ చెడ్డా దానికి సంబంధించిన వివరణను కూడా ఆయన కోరడం జరిగింది. మరి ఇప్పటికైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎటువంటి స్పందన అయితే ప్రస్తుతానికి రాలేదు. మరి ఇప్పటికే పంజాబ్ నుంచి అనేక ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన కూడా తాను గలమెత్తాను, దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన తాను మాట్లాడాను, పార్టీ లైన్ లోనే నేను పార్టీ లైన్ కే కట్టుబడి ఉన్నాను, మరి ఎందుకు నా మీద ఈ వివక్ష అంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరు కూడా దీనిపైన ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ రోజు ఎవరైనా నేతలు స్పందిస్తారేమో చూడాల్సిన పరిస్థితి ఉంది మాధవి. అంటే గోపి, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు రాఘవ్ చడ్డాకి మధ్య ఏదైతే ఈ డిఫరెన్సియేషన్స్ ఉందో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కావచ్చు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కావచ్చు, అంటే అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, రిలీజ్ అయినప్పుడు కావచ్చు, దానిపైన స్పందించలేదు, దానివల్లే ఈ డిస్ప్యూట్స్ అనేవి జరిగాయని ఒక వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఇదే వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా, ఇంకేమైనా ఉన్నాయనుకోవచ్చా? అయితే గత కొద్ది కాలంగా రాఘవ చెడ్డా ఇటు బీజేపీతో కొంత సన్నిహితంగా ఉంటున్నాడు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తూ వస్తుంది. దానికి సంబంధించి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండడమే ప్రధాన కారణమని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొంత వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అనేక సందర్భాలలో కూడా రాఘవ చెడ్డను పిలిచినప్పటికీ ఆయన రాకపోవడము, ఇది బీజేపీతో ఆయన కలిసి ఉన్నాడన్న దానికే సంకేతంగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఆయన చేసిన వీడియోలో మాత్రం నేను ఆమ్ ఆద్మీ పార్టీ లైన్ లోనే ఉన్నాను, దేశ ప్రజల సమస్యలపైనే మాట్లాడానంటూ కూడా ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇప్పటి వరకు రాఘవ చెడ్డా బీజేపీతో కొంత సన్నిహితంగా ఉన్నాడు. ఇటు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సందర్భంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది, తమ నిరసనలు తెలిపారు. అయితే ఆ సందర్భంలో కూడా రాఘవ చెడ్డా దానికి దూరంగా ఉండడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా ఆయన బీజేపీ తోటే సాన్నిహితంగా ఉండడమే ఇవన్నిటికీ ప్రధాన కారణం అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. మరి దీంట్లో భాగంగానే ఆయనను రాజ్యసభలో మాట్లాడకుండా మరో ఎంపీకి, అదే పంజాబ్ కు సంబంధించిన మరో ఎంపీకి అవకాశాలు ఇవ్వాలంటూ కూడా రాజ్యసభ సెక్రటరీకి లేఖ అయితే రాయడం జరిగింది. మరి ఇది ఆమ్ ఆద్మీ పార్టీలో ఎటువైపు దారి తీస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి. जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है, मैं जनता के मुद्दे उठाता हूं और शायद ऐसे टॉपिक्स उठाता हूं जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हां, आम आदमी पार्टी ने पार्लियामेंट को यह सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी,